జై శ్రీరామ్. ఆది కావ్యంగా భారత వాంగ్మయంలో సుప్రసిద్ధమై తరతరాలుగా భారతీయ సంస్కృతి సంప్రదాయం జీవన గతుల మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి ఉత్గ్రంథం శ్రీమద్ రామాయణం. మన నిత్య జీవిత పారాయణమైనటువంటి ఆ శ్రీరామాయణం మీద అందరికీ ఆసక్తి పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామాయణం క్విజ్ రూపకల్పన చేయబడింది. 20 ప్రశ్నల ఈ రామాయణం క్విజ్లో ఒక్కొక్క ప్రశ్నకి 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం ఎంచుకోవటానికి మీకు 5 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. ఆ తరువాత సరైన సమాధానం ప్రకటించబడుతుంది. ఈ 20 ప్రశ్నల రామాయణం క్విజ్లో మీ అంత మీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా రాయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరికి వారుగా ఈ క్విజ్లో పాల్గొనేలాగా మీరు ప్రోత్సహించండి. ఈ వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. రామాయణం క్విజ్ మొదటి భాగానికి స్వాగతం. జై శ్రీరామ్. విశ్వామిత్రుడు రాముడికి బోధించిన మంత్ర విద్య ఏమిటి? ఆ గాయత్రి మంత్రం, ఆ శాంతి మంత్రం, ఈ బల అతిబల, ఈ బ్రహ్మ మంత్రం. విశ్వామిత్రుడు రాముడికి బోధించిన మంత్ర విద్య బల అతిబల. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో కవలలు ఎవరు? ఆ రామలక్ష్మణులు, ఆ లక్ష్మణ భరతులు, ఈ రామభరతులు, ఈ లక్ష్మణ శత్రుఘ్నులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో కవలలు లక్ష్మణ శత్రుఘ్నులు. దశరథుడి తండ్రి పేరు ఏమిటి? ఆ యయాతి, ఆ ఇక్ష్వాకుడు, ఈ అజుడు, ఈ కశ్యపుడు. దశరథుడి తండ్రి పేరు అజుడు. శత్రుఘ్నుడి భార్య పేరు ఏమిటి? ఆ సుహాసిని, ఆ సునంద, ఈ సుకన్య, ఈ శృతకీర్తి. శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఎవరు? ఆ విశ్వామిత్రుడు, ఆ ఋష్యశృంగుడు, ఈ భరద్వాజుడు, ఈ అత్రి. దశరథుని చేత పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడు. భరతుడి భార్య పేరు ఏమిటి? ఆ శృతకీర్తి, ఆ శాంత, ఈ అనల, ఈ మాండవి. భరతుడి భార్య పేరు మాండవి. ఊర్మిళాదేవి తండ్రి ఎవరు? ఆ శంతనుడు, ఆ ఇంద్రుడు, ఈ జనకుడు, ఈ రోమపాదుడు. ఊర్మిళాదేవి తండ్రి జనకుడు. దశరథ మహారాజుకి అత్యంత సన్నిహితుడైన మంత్రి రథచోదకుడు ఎవరు? ఆ సుమంత్రుడు, ఆ అశోకుడు, ఈ సిద్ధార్థుడు, ఈ వామదేవుడు. దశరథ మహారాజుకి అత్యంత సన్నిహితుడైన మంత్రి రథచోదకుడు సుమంత్రుడు. దశరథ పుత్రులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? ఆ విశ్వామిత్రుడు, ఆ భరద్వాజుడు, ఈ వశిష్ఠుడు, ఈ వామదేవుడు. దశరథ పుత్రులకు నామకరణం చేసిన మహర్షి వశిష్ఠుడు. పుత్రకామేష్టి యాగఫలమైన పాయసంలో దశరథుడు ఎంత భాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు? ఆ 3వ వంతు, ఆ సగభాగం, ఈ పావు వంతు, ఈ పూర్తిగా. పుత్రకామేష్టి యాగఫలమైన పాయసంలో దశరథుడు కౌసల్యకు సగభాగం ఇచ్చాడు. అయోధ్యను పరిపాలించిన మొదటి రాజు ఎవరు? ఆ భరతుడు, ఆ దశరథుడు, ఈ ఇక్ష్వాకుడు, ఈ రఘువు.
అయోధ్యను పరిపాలించిన మొదటి రాజు ఇక్ష్వాకుడు. రాముడు మారీచుడిపై ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు? ఆ ఇంద్రాస్త్రం, ఆ వారుణాస్త్రం, ఈ మానవాస్త్రం, ఈ బ్రహ్మాస్త్రం. రాముడు మారీచుడిపై మానవాస్త్రం ప్రయోగించాడు. రాముడు సుబాహువుణ్ణి ఏ అస్త్రంతో సంహరించాడు? ఆ బ్రహ్మాస్త్రం, ఆ ఇంద్రాస్త్రం, ఈ మానవాస్త్రం, ఈ ఆగ్నేయాస్త్రం. రాముడు సుబాహువుణ్ణి ఆగ్నేయాస్త్రంతో సంహరించాడు. విశ్వామిత్రుడి మరో పేరు ఏమిటి? ఆ కుశనాభుడు, ఆ సుందుడు, ఈ శంతనుడు, ఈ కౌశికుడు. విశ్వామిత్రుడి మరో పేరు కౌశికుడు. పుత్రకామేష్టి యాగఫలమైన పాయసంలో దశరథుడు ఎంత భాగాన్ని సుమిత్రకిచ్చాడు? ఆ 3వ వంతు, ఆ సగభాగం, ఈ పావు వంతు, ఈ ముప్పావు వంతు. పుత్రకామేష్టి యాగఫలమైన పాయసంలో దశరథుడు సుమిత్రకు పావు వంతు భాగాన్నిచ్చాడు. జాంబవంతుడు ఎవరి అంశతో అవతరించాడు? ఆ సూర్యుడు, ఆ ఇంద్రుడు, ఈ బ్రహ్మ, ఈ కుబేరుడు. జాంబవంతుడు బ్రహ్మ అంశతో అవతరించాడు. వాలి ఎవరి అంశతో అవతరించాడు? ఆ విష్ణువు, ఆ బ్రహ్మ, ఈ బృహస్పతి, ఈ ఇంద్రుడు. వాలి ఇంద్రుడి అంశతో అవతరించాడు. సుగ్రీవుడు ఎవరి అంశతో అవతరించాడు? ఆ వాయువు, ఆ చంద్రుడు, ఈ వరుణుడు, ఈ సూర్యుడు. సుగ్రీవుడు సూర్యుడి అంశతో అవతరించాడు. నీలుడు ఎవరి అంశతో అవతరించాడు? ఆ కుబేరుడు, ఆ బృహస్పతి, ఈ అగ్ని, ఈ వాయువు. నీలుడు అగ్ని అంశతో అవతరించాడు. గంధమాదనుడు ఎవరి అంశతో అవతరించాడు? ఆ ఇంద్రుడు, ఆ బృహస్పతి, ఈ వాయువు, ఈ కుబేరుడు. గంధమాదనుడు కుబేరుడి అంశతో అవతరించాడు. ఈ క్విజ్లో మీ అంత మీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా రాయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరికి వారుగా ఈ క్విజ్లో పాల్గొనేలాగా మీరు ప్రోత్సహించండి. ఈ వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.